సమూవేలు రెండవ గ్రంథము 4వ అధ్యాయము. ఈష్బోషేతు వధ. హెబ్రోనున అబ్నేరును చంపిరని వినగనే ఈష్బోషేతుకు గుండె చెదరెను. ఇశ్రాయేలీయులు కూడా ధైర్యము కోల్పోయిరి. ఈష్బోషేతు కొలువున 20 ఉద్యోగులుండిరి. వారి పేర్లు రేకాబు, బానా, బయేరోతు నివాసి బెన్యామీనీయుడు రిమ్మోను వారి తండ్రి. బయేరోతు కూడా బెన్యామీను రాష్ట్రమునకు చెందినదే. బయేరోతు పౌరులు గిత్తాయిముకు పారిపోయి నేటి వరకు అచ్చటనే పరదేశులుగా బ్రతుకుచున్నారు. సౌలు కుమారుడైన యోనాతాను కొడుకు అవిటికాలివాడు. అతడు 5 ఏండ్ల వాడయ్యుండగా సౌలు యోనాతాను యుద్ధమున కూలిరని ఇశ్రాయేలు నుండి వార్తలు వచ్చెను. వెంటనే దాది అతనిని తీసుకొని వడివడిగా పరిగెడుచుండగా వాడు జారిపడి కాలు విరగగొట్టుకొనెను. ఆ బాలుని పేరు మెఫీబోషెతు. బయేరోతు పౌరుడైన రిమ్మోను కుమారులు రేకాబు, బానా అనువారు ప్రయాణమై వచ్చి ఈష్బోషేతు ఇల్లు చేరిరి. అది మిట్ట మధ్యాహ్నము. సూర్యుడు నిప్పులు చెరుగుచుండెను. ఎండ వేడిమికి విశ్రాంతి గైకొనుచు ఈష్బోషేతు పడుకపై పరుండియుండెను. ద్వారపాలిక గోధుమలు కడుగుచు కునుకుపాటున తూగుచుండెను. రేకాబు వాని తమ్ముడు బానా మెల్లమెల్లగా ఇల్లు సొచ్చి ఈష్బోషేతు పరుండియున్న పడుక గదిలో ప్రవేశించిరి. అతనిని వధించి తల నరికిరి. ఆ తల తీసుకొని రాత్రి అంతయు యోర్దాను లోయ వెంట ప్రయాణము చేసిరి. వారు హెబ్రోను చేరి ఈష్బోషేతు శిరస్సును దావీదుకు సమర్పించిరి. నీ ప్రాణములు తీయుటకు సిద్ధపడిన సౌలు కుమారుడు ఈష్బోషేతు శిరస్సిదిగో. నేడు ప్రభువు పక్షమున యావే సౌలు మీద అతని కుమారుని మీద పగ తీర్చుకొనెను అనిరి. కాని దావీదు ఆ అన్నదమ్ములను చూచి, నన్ను సకల ఆపదల నుండి కాపాడిన యావే ప్రాణముల తోడు మునుపొకడు సౌలు మరణ వార్తలతో వచ్చి నాకు శుభవార్తలు కొనివచ్చి తిననుకొనెను. కాని నేను సిక్లాగున వాని తల తీయించి తిని. ఆ రీతిగా వాని శుభవార్తలకు సంభావన జరిగినది. ఇక నేడు బందిపోటు దొంగలు నిర్దోషిని ఒకనిని అతని ఇంటనే పండుకొన్న పడుక మీదనే వధించిరనినా నేను వారిని మాత్రము సంభావింపకుందునా? ఈ దోషముకు మీరే బాధ్యులు కనుక మీ అడపొడ కానరాకుండా చేసెదను అనెను. అంతట దావీదు ఆనతినియ్యగా సైనికులు ఆ దొంగల మీద పడి వారిని తునుమాడిరి. వారి కాలు సేతులు తెగ నరికి మొండెములను హెబ్రోను కొలను చెంత వ్రేలాడగట్టిరి. ఈష్బోషేతు శిరస్సును మాత్రము హెబ్రోను నందు అబ్నేరు సమాధిలోనే పాతిపెట్టిరి. రాజుల దినచర్య మొదటి గ్రంథము 5వ అధ్యాయము. యోర్దానుకు ఆవలి గోత్రములు. రూబేను. యాకోబు పెద్ద కుమారుడు రూబేను వంశజులు వీరు. రూబేనుకు జ్యేష్ఠాధికారము కలదు, కాని అతడు తన తండ్రి ఉంపుడు గత్తెను కూడినందున ఆ అధికారము కోల్పోయెను. యోసేపు కుమారులకు ఆ అధికారము సిద్ధించెను. అయినను యూదా గోత్రము మిగిలిన గోత్రముల కంటే బలసంపన్నమయ్యను. అందరినీ పరిపాలించు రాజు ఆ గోత్రములనే జన్మించెను. యాకోబు జ్యేష్ఠపుత్రుడు రూబేను తనయులు హానోకు, పల్లు, హెస్రోను, కర్మీ. యోవేలు. యోవేలు వంశజులు క్రమముగా వీరు: షమయ, గోగు, షిమి, మీకా, రేయాయ, బాలు, బేరా. అస్సిరియా రాజు తిగ్లాత్పిలేసరు రూబేను గోత్రనాయకుడు బేరాను బందీగా కొనిపోయెను. రూబేను గోత్రమునందలి వివిధ కుటుంబములకు నాయకులు ఎయీయేలు, జకరియా, బేలా. ఈ బేల వంశకర్తలు క్రమముగా అసాసు, షెమా, యోవేలు.
రూబేను మండలము. రూబేను గోత్రము వారు అరేయోరు మండలమున స్థిరపడిరి. అచటి నుండి నేబో బాల్మేయోను నగరముల వరకు వ్యాపించిరి. వారికి గిలాదు మండలమున విస్తారమైన మందలు కలవు. కనుక వారు తూర్పు దిశ యందు యూఫ్రటీసు నది తీరము దాకా వ్యాపించియున్న ఎడారి వరకు గల భూమినంతటిని ఆక్రమించుకొనిరి. సౌలు రాజు పరిపాలనా కాలమున ఆ ప్రజలు హగ్రీయులతో యుద్ధము చేసి వారిని ఓడించిరి. గిలాదుకు తూర్పు వైపుననున్న హగ్రీయుల భూమినంతా ఆక్రమించుకొనిరి. గాదు. గాదు గోత్రజులకు రూబేను గోత్రజులు ఉత్తర దిక్కున స్థిరపడిరి. వారు బాషాను మండలమున సలేఖా నగరము వరకు వ్యాపించిరి. యోవేల్ ఆ ప్రజలలో ప్రధానమైన తెగకు నాయకుడు. షాఫాము రెండవ పెద్ద తెగకు నాయకుడు. యానయి, షాఫాతు అనువారు ఇతర తెగలకు నాయకులు. ఆ గోత్రమునందలి ఇతర జనులి క్రింది 7 తెగలకు చెందినవారు: మిఖాయేలు, మెషుల్లాము, షెబా, యోరయి, యాకాను, సియా, ఏబేరు. వీరి మూలపురుషుడు అబీహాయిలు. ఇతని వంశకర్తలు క్రమముగా హూరి, యరోవా, గిలాదు, మిఖాయేలు, యషీషయి, యహదో, బూసు. గూని మనుమడు అబ్దియేలు తనయుడు గీ వారికి నాయకుడు. వారు గిలాదు బాషాను మండలములందు వాని పరిసరములందు షారోను మండలములోని పచ్చిక మైదానములలో నివసించిరి. యూదారాజైన యోతాము, ఇస్రాయేలు రాజు యెరోబాము కాలమున వారు పలు తెగలుగా ఏర్పడిరి. రూబేను, గాదు గోత్రముల వారిలో మనష్షే అర్ధగోత్రము ప్రజలలో 44,760 మంది యోధులు ఉండెడివారు. వారు కత్తులు, విల్లులు, డాళ్లను వాడగలవారు. వారు ఏతూరు, నఫీషు, నోదాబు మండలములలో వసించు హగ్రీయులతో పోరాడిరి. వారు ప్రభువును నమ్మి అతని సహాయమును అర్థించిరి. కనుక అతడు వారి వేడుకోలను ఆలించెను. హగ్రీయులను వారి సహాయులను ఇశ్రాయేలీల వశము చేసెను. ఇశ్రాయేలీయులు శత్రు ప్రజల దేశము నుండి 50,000 ఒంటెలు, 2,50,000 గొర్రెలు, 2,000 గాడిదలు తోలుకొని వచ్చిరి. 1,00,000 మంది బందీలను చెరపట్టిరి. ఆ యుద్ధము దేవుడు సంకల్పించినది కనుక ఇశ్రాయేలీయులు చాలామంది హగ్రీయులను వధించిరి. ప్రవాస కాలము వరకు వారు హగ్రీయుల మండలముననే వసించిరి. మనష్షే అర్ధగోత్రము. మనష్షే అర్ధగోత్రము వారు బాషాను మండలమున బాల్హెర్మోను, సెనీరు, హెర్మోను అను తావుల సమీపము వరకు స్థిరపడిరి. వారి ప్రజలు తామర తంపరగా వృద్ధి చెందిరి. వారి తెగలకు నాయకులు ఏఫేరు, ఇషి, ఇలీయేలు, అజ్రీయేలు, ఇర్మియా, హోదవ్య, దీయేలు. వీరెల్లరూ ఆయా తెగలకు నాయకులు, సుప్రసిద్ధులు, మహావీరులు. కాని ఈ ప్రజలు తమ పితరుల దేవుని విస్మరించిరి. ప్రభు నాశనము చేసిన స్థానిక జాతుల దైవములను కొలిచిరి. కనుక ఇశ్రాయేలు ప్రభువు అసిరియా రాజు పూలు లేక తిగ్లాత్పిలేసరు అను అతని కోపమును రెచ్చగొట్టెను. అతడు రూబేను, గాదు గోత్రముల మీదికి, మనష్షే అర్ధగోత్రము మీదికి దండెత్తి వచ్చి వారిని బందీలుగా కొనిపోయెను. హాలా, ఓబోరు, హారా నగరములందు, గోసాను నదీ తీరమునందు వారికి శాశ్వత నివాసములు కల్పించెను. 6వ అధ్యాయము. లేవి ప్రధాన యాజకుల వంశవృక్షము. లేవి కుమారులు గెర్షోము, కోహతు, మెరారి. కోహతు తనయులు అమ్రాము, ఇస్హారు, హెబ్రోను, ఉస్సియేలు. అమ్రాము సంతానము అహరోను, మోషే, మిర్యాము. అహరోను పుత్రులు నాదాబు, అబీహు, ఎలియాసరు,
ఈతామారు. ఎలియాసరు వంశజులు క్రమముగా వీరు: పినేహాను, అబీషువ, బుక్కీ, ఉస్సి, సెరహ్య, మెరాయోతు, అమర్యా, అహీతూబు, సాదోకు, అహిమాసు, అజర్యా, యోహనాను, అసర్యా. సొలొమోను యెరూషలేమును నిర్మించిన దేవాలయమున అర్చన చేసిన వాడితడే. అమర్యా, అహీతూబు, సాదోకు, షల్లూము, హిల్కియా, అజర్యా, సెరాయా, యెహోసాదాకు. ప్రభువు నెబుకద్నెజరు ద్వారా యూదా యెరూషలేము ప్రజలను ప్రవాసముకు పంపెను గదా, వారిలో యెహోసాదాకు ఒకడు. లేవి కుమారులు గెర్షోము, కోహతు, మెరారి. గెర్షోము తనయులు లిబ్ని, షిమి. కోహాతు పుత్రులు అమ్రాము, ఇస్హారు, హెబ్రోను, ఉజ్జీయేలు. మెరారి కుమారులు మహ్లి, మోషి. గెర్షోము వంశజులు క్రమముగా వీరు: లిబ్ని, యహతు, సిమ్మా, యోవా, ఇద్దో, సెర, యెయాతిరయి. కోహాతు వంశజులు క్రమముగా వీరు: అమ్మీనాదాబు, కోర, అస్సీరు, ఎల్కానా, ఎబ్యాసావు, అస్సీరు, తాహతు, ఊరియేలు, ఉస్సీయా, షావూలు. ఎల్కానా పుత్రులు అమాసయి, అహీమోతు. అహీమోతు వంశజులు క్రమముగా వీరు: ఎల్కానా, జోఫయి, నహతు, ఎలియాబు, యెరోహాము, ఎల్కానా. సమూవేలు కుమారులు యోవేలు, అబీయా. మెరారి వంశజులు క్రమముగా వీరు: మహలి, లిబ్ని, షిమి, ఉస్సా, షిమ్యా, హగ్గియా, అసాయా. దేవాలయ గాయకులు. ప్రభు మందస్సమున యెరూషలేములోని ఆరాధన స్థలము తరలించిన తరువాత దావీదు గాయకులను నియమించెను. సొలొమోను దేవాలయము కట్టినదాకా వారే సమావేశపు గుడారమున వంతుల వారీగా పాటలు పాడిరి. ఈ గాయకుల వంశవృక్షములివి. కోహతు వంశజులు వీరు: యోవేలు కుమారుడు హెమాను మొదటి గాయక బృందముకు నాయకుడు. ఇతని పూర్వులు క్రమముగా వీరు: యోవేలు, సమూవేలు, ఎల్కానా, యెరోహాము, ఎలీయేలు, తోవా, సూపు, ఎల్కానా, మహతు, అమాసయి, ఎల్కానా, యోవేలు, అజర్యా, జఫన్యా, తాహతు, అస్సీరు, ఎబ్యాసావు, కోరా, ఇస్హారు, కోహతు, లేవి, ఇశ్రాయేలు. ఆసావు రెండవ బృందముకు నాయకుడు. ఇతని పూర్వులు క్రమముగా బెరక్యా, షిమ్యా, మికాయేలు, బాసేయ, మల్కియా, ఇప్నే, సెరా, అదాయా, ఏత్నా, సిమ్మా, షిమి, యాహతు, గెర్షోము, లేవి. మెరారి తెగకు చెందిన ఏతాను మూడవ బృందముకు నాయకుడు. ఇతని పూర్వులు క్రమముగా కీషి, అబ్ధి, మల్లూకు, హషబ్యా, అమస్యా, హిల్కియా, అంసి, బాని, షమేరు, మహ్లి, మూషి, మెరారి, లేవి. పైవారి సోదరులైన ఇతర లేవీయులు ప్రభువు గుడారమున ఇతర సేవలు చేయుటకు నియమింపబడిరి. అహరోను అతని వంశజులు పీఠము మీద సాంబ్రాణి పొగ వేసిరి. బలిపీఠము మీద దహన బలులర్పించిరి. పవిత్ర స్థలమున జరుగు ఆరాధనను, ప్రాయశ్చిత్త దిన కర్మకాండను వారే నిర్వహించిరి. ప్రభుదాసుడు మోషే ఆజ్ఞాపించినట్లే వారి కార్యములెల్లా చేసిరి. అహరోను వంశజులు క్రమముగా వీరు: ఎలియాసరు, ఫినెహాసు, అబీషూవ, బుక్కీ, ఉస్సి, సెరహ్య, మెరాయోతు, అమర్యా, అహీతూబు, సాదోకు, అహీమాసు. యాజకుల నివాస స్థలములు. కోహాతు తెగకు చెందిన అహరోను అనుయాయులైన యాజకులకు లభించిన భాగమిది. లేవీయులకు ఉద్దేశింపబడిన భూమిలో వారికి మొదటి భాగమును పంచి ఇచ్చిరి. యూదా మండలములోని హెబ్రోను, దాని చుట్టుపట్టుల గల పచ్చిక మైదానములు వారికి లభించెను. కాని ఈ నగరముకు చెందిన పల్లెలను, పొలములను
యెఫున్నె కుమారుడు కాలేబుకు ఇచ్చిరి. నరహంతకులు ఆశ్రయము పొందదగిన హెబ్రోను నగరము యాత్తీరు అహరోను వంశజులకు లభించెను. మరియు లిబ్నా, ఎస్తేమోవా, హిలేను, దెబీరు, ఆషాను, బెత్షెమేషు అను నగరములు వాని గడ్డి బీడులు కూడా వారికి చెందెను. బెన్యామీను మండలమున వారికి గేబా, అలెమెతు, అనాతోతు అను నగరములు వాని గడ్డి బీడులతో లభించెను. ఈ రీతిగా వారి తెగలకు లభించిన నగరములు మొత్తము 13. కోహాతు తెగలో మిగిలిన వారికి మనష్షే అర్ధగోత్రము నుండి 10 పట్టణములను కుటుంబముల వారీగా పంచి ఇచ్చిరి. లేవీయుల నివాస స్థలములు. ఇస్సాకారు, ఆషేరు, నఫ్తాలి అను నగరములను బాషాను నందలి మనష్షే గోత్రము వారి నుండి 13 నగరములను తీసుకుని గెర్షోము తెగకు కుటుంబముల వారీగా పంచి ఇచ్చిరి. అదే రీతిగా రూబేను, గాదు, సెబూలూను మండలములోని 12 నగరములను మెరారీ తెగకు కుటుంబముల వారీగా పంచి ఇచ్చిరి. ఈ రీతిగా ఇశ్రాయేలీయులు లేవీయులకు ఆయా నగరములను వాని చుట్టుపట్ల గల గడ్డి మైదానములను ఇచ్చిరి. పైన పేర్కొనబడిన యూదా, షిమ్యోను, బెన్యామీను మండలములలోని నగరములను చీట్లు వేసి పంచి ఇచ్చిరి. కోహాతు తెగలో కొన్ని కుటుంబములకు ఎఫ్రాయిము మండలమున కొన్ని నగరములు వానికి చెందిన గడ్డి బీడులు లభించెను. అవి ఇవి: నరహంతలు ఆశ్రయము పొందగలిగినదై ఎఫ్రాయిము కొండలలోనున్న షెకెము, గేసేరు, యొక్మాయాము, బెత్హోరోను, అయ్యాలోను, గాత్రిమ్మోను, ఇంకను మనష్షే అర్ధగోత్రము నుండి ఆనేరు, బిలియాము. గెర్షోము తెగకు చెందిన కుటుంబములకు ఈ క్రింది నగరములు వాని చుట్టుపట్ల గల గడ్డి బీడులు లభించెను. మనష్షే అర్ధగోత్రము నుండి గోలాను, బాషాను, అష్టారోతు, ఇస్సాకారు మండలము నుండి కాదేషు, దాబెరతు, రామోతు, ఆనేము. ఆషేరు మండలము నుండి మాషాలు, అబ్దోను, హూకోకు, రెహోబు. నఫ్తాలి మండలము నుండి కాదేషు, గలీలి, హమ్మోను, కిర్యతాయిము. మెరారీ తెగలలో మిగిలిన కుటుంబములకు ఈ క్రింది నగరములు వాని చుట్టుపట్ల గల గడ్డి వీడులు లభించెను. సెబూలూను మండలము నుండి రిమ్మోను, తాబోరు. సెబూలూను మండలమున యోర్దానుకు తూర్పున ఎరికోకు ఆవలి భాగము నుండి లభించిన నగరములు ఇవి: పీఠభూమిలోని బేసేరు మరియు యహసు, కెదెమోతు, మేఫాతు అను పట్టణములు. గాదు మండలము నుండి గిలాదు నందలి రామోతు, మహనాయీము, హెష్బోను, యాసేరు. 26వ కీర్తన. నిర్దోషి ప్రార్థన. ప్రభూ, నీవు నాకు తీర్పు చెప్పుము. నేను ధర్మ మార్గమున నడిచితిని. నిశ్చల మనస్సుతో నిన్ను నమ్మితిని. ప్రభూ, నీవు నన్ను నిశితముగా పరిశీలింపుము. నా కోరికలను, ఆలోచనలను పరీక్షించి చూడుము. నీ స్థిరమైన ప్రేమ నాకు విదితము. నేను నీ పట్ల విశ్వాసపాత్రుడనుగా మెలుగుచున్నాను. నేను దుర్మార్గులతో కలిసి తిరుగనైతిని, వేషధారులతో సంచరింపనైతిని. దుష్ట బృందమనిన నాకు గిట్టదు, దుర్జనులతో నాకు పొత్తు లేదు. అమాయకత్వమునందు నా చేతులు కడుగుకొని నీ బలిపీఠము చుట్టూ ప్రదక్షిణము చేయుదును. నీకు కృతజ్ఞత తెలియచేయుచు కీర్తనలు పాడెదను. నీ అద్భుత కార్యములెల్లరికీ వెల్లడి చేయుదును. నీవు వసించు మందిరమనినా, నీ తేజస్సు నెలకొనియున్న దేవాలయమనినా నాకు పరమ ప్రీతి. పాపాత్ములతో పాటు నన్ను నాశము చేయకుము. నరహంతలకు పట్టు గతి నాకు పట్టనీయకుము. వారు దుష్కార్యములు చేయువారు, లంచములిచ్చుటకు సిద్ధముగా ఉండువారు.
నా మట్టుకు నేను ధర్మ మార్గమున నడిచితిని. నీవు నన్ను రక్షింపుము, నన్ను కరుణతో చూడుము. నేను అపాయము నుండి తప్పించుకొంటినిగాన భక్త సమాజమున ప్రభుని కీర్తించెదను.